హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఏలియన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. టోటల్ ప్రెసెంట్ అయితే 7 ఎపిసోడ్స్ ఉన్నాయి భయ్య. ఇంకొక ఎపిసోడ్ అయితే బ్యాలెన్స్ ఉంది, అది నెక్స్ట్ వీక్ వెన్స్డే అయితే వచ్చేస్తుంది. దాంతో అయితే సీజన్ 1 కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నా. బయట చెక్ చేస్తే 8 ఎపిసోడ్స్ అనే ఉన్నాయి. ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే ఈ 7 ఎపిసోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, ఈ ఏలియన్ వెబ్ సిరీస్ గురించి అయితే మీకు చాలా విషయాలే తెలియాలి. సో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్, దాని తర్వాత అయితే రివ్యూలోకి వెళ్దాం. మొత్తం చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది, ఒక ఐడియా కూడా వస్తుంది. ఫస్ట్ ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మొత్తం 6 మూవీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మూవీ వచ్చేసి 1979 లో వచ్చింది, ఏలియన్ అని చెప్పేసి. ఆ సెటప్ అదంతా కూడా మూవీ 2122 లో సెటప్ అవుద్ది అనమాట. అంటే ఫ్యూచర్ ఇయర్ ని ప్లాన్ చేసుకుని 1979 లోనే ఏలియన్ అన్న మూవీ తీయడం జరిగింది. దాని తర్వాత ఏలియన్స్ 1986 లో ఒక మూవీ వచ్చింది, జేమ్స్ క్యామరూన్ సీక్వెల్ అనమాట ఇది. దాని తర్వాత ఏలియన్స్ క్యూబ్ 1992 లో వచ్చింది, డైరెక్టెడ్ బై డేవిడ్ ఫించర్. అండ్ ఏలియన్ రిజరెక్షన్ 1997 లో వచ్చింది, ఇది 200 ఇయర్స్ లేటర్ తర్వాత సెటప్ చేసుకున్నారు. దాని తర్వాత వీటికంటూ ప్రేక్వెల్స్ కూడా తీయడం జరిగింది. రైడ్లీ స్కాట్ గారు ప్రొమోథియస్ 2012 తీశారు, అంటే ఆ ఇయర్ లో వచ్చిన మూవీ అనమాట. ఏలియన్ కోవెనెంట్ 2017 ఇయర్ లో వచ్చిన మూవీ. ఈ రెండు కూడా ముందు చెప్పిన ఏలియన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రేక్వెల్స్ భయ్యా. అంటే మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, ఏలియన్ మూవీస్ అన్నవి 2122 లో సెట్ చేశారన్నమాట. ఆ ఇయర్ లో హ్యాపెండ్ అవుతాయి ఆ మూవీస్ అన్ని కూడా. బట్ ఈ ప్రొమోథియస్, ఏలియన్ కోవెనెంట్ అన్నవి 2122 కి ముందు జరిగిన మూవీస్ అన్నమాట ఇవి. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. వీటికంటూ క్రాస్ ఓవర్స్ కూడా ఉన్నాయి, వాటిని మెన్షన్ చేయట్లా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఈ టైం లైన్ తో సంబంధం లేదు అవి. ఇంక ఇప్పుడు వచ్చిన ఈ టీవీ సిరీస్ ఏలియన్ ఎర్త్ 2025 అయితే క్రియేటెడ్ బై నోవా హావ్లీ. ఈ టైం లైన్ వచ్చేసి ఈ సిరీస్ 2120 లో అవుతూ ఉంటుంది అనమాట. ఈ సిరీస్ అన్నది అంటే 2 years బిఫోర్ ది ఒరిజినల్ ఏలియన్ మూవీ. 1979 లో వచ్చిన మూవీ 2122 లో రన్ అవుతుంటుంది, ఆ ఇయర్ లో హ్యాపెండ్ అవుతుంటుంది. దానికన్నా 2 years బ్యాక్ ఏం జరిగింది అన్నదే మీరు ఈ ఏలియన్ ఎర్త్ సిరీస్ లో చూస్తారు భయ్య. క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. ఇదైతే మీకు సిరీస్ ఫస్ట్ ఏలియన్ స్టోరీ సెట్ మెయిన్లీ ఆన్ ఎర్త్. అన్లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ మీకు ముందు జరిగిన మూవీస్ లో స్పేస్ కాలనీస్ లో కొన్ని జరుగుతాయి అనమాట. వాటి పరంగా కాకుండా ఫస్ట్ సిరీస్ ఇది ఎర్త్ లో జరిగింది, ఏలియన్ స్పీసెస్ ది. అండ్ ఈ ఏలియన్ ఎర్త్ అన్నది ఒక స్పిన్ ఆఫ్ ప్రేక్వెల్ అనుకోండి. ఒరిజినల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో 1979 1986 లో వచ్చిన ఏలియన్స్ మూవీస్ కి ఏదైతే ఉందో వాటికి ప్రేక్వెల్ గా ఈ ఏలియన్ ఎర్త్ సిరీస్ పనిచేస్తుంది అనమాట. సో ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ టైం లైన్ కరెక్ట్ గా ఏంటంటే, ఫస్ట్ ప్రేక్వెల్ ఎరా భయ్య, ఇంజనీర్స్ అండ్ క్రియేషన్. ఇక్కడ 2089 2093 మధ్యలో జరిగిన మూవీ ఏంటంటే ప్రొమోథియస్. ఇది 2012 లో మనకి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన ఇయర్ 2012, బట్ మూవీ జరిగే ఇయర్స్ హ్యాపెండ్ వచ్చేసి 2089 అండ్ 2093 వీటి మధ్యలో. ఓకే, దాని తర్వాత 2104 ఈ ఎరాలో జరిగిన మూవీయే ఏలియన్ కోవెనెంట్. మనకి రిలీజ్ అయిన ఇయర్ వచ్చేసి 2017, బట్ అది హ్యాపెండ్ అయిన ఇయర్ వచ్చేసి 2104. వీటి తర్వాత సీక్వెల్ వస్తుంది, అదే ఇప్పుడు రన్ అవుతున్న ఏలియన్ ఎర్త్ సిరీస్. రిలీజ్ అయింది 2025 లో, బట్ హ్యాపెండ్ అవుతున్నది 2120 ఇయర్ లో. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఆ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మూవీస్. ఏలియన్ 1979 లో వచ్చింది, బట్ సెటప్ మాత్రం 2122 లో జరుగుద్ది. ఈ ఏలియన్ ఎర్త్ జరిగిన 2 years తర్వాత ఆ మూవీ కంటెంట్ జరిగినట్టు అనమాట. దాని తర్వాత ఏలియన్స్ 1986 లో రిలీజ్ అయింది, కానీ ఇయర్ హ్యాపెండ్ మాత్రం 2179. అండ్ తర్వాత ఏలియన్ క్యూబ్ 1992 లో రిలీజ్ అయింది, బట్ ఇయర్ హ్యాపెండ్ వచ్చేసి 2179. దాని తర్వాత ఏలియన్ రిజరెక్షన్ భయ్య 1997 లో వచ్చింది, బట్ ఇయర్ హ్యాపెండ్ వచ్చేసి లాస్ట్ మూవీ జరిగిన 200 years లేటర్, అంటే 2379 లో. సో ఇది భయ్య ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ యొక్క టైమ్ లైన్స్. ఈ ఏలియన్ ఎర్త్ సిరీస్ అనుకున్న మూవీస్ గానీ, ప్రేక్వెల్స్ కానీ, సీక్వెల్స్ కానీ క్లియర్ గా చెప్పాను నేను. మాక్సిమం అర్థమైంది అని అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోతే గనక మళ్ళీ ఒకసారి వినండి భయ్య, లేదా గూగుల్లో కొట్టండి, మీకే అర్థమవుతుంది. వీటి స్పిన్ ఆఫ్స్ గురించి అయితే నేను మెన్షన్ చేయట్లే. క్రాస్ ఓవర్స్, స్పిన్ ఆఫ్స్ ఉన్నాయి, బట్ అవి చెప్తే ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది, సో అందుకే మెన్షన్ చేయట్లే. మీరు ఒక ఆర్డర్ లో చూద్దాం అనుకుంటే ఫస్ట్ ప్రొమోథియస్ 2089 to 2093, కోవెనెంట్ 2104, తర్వాత ఏలియన్ ఎర్త్ సిరీస్ 2120, తర్వాత ఏలియన్ 2122, ఏలియన్స్ 2179, ఏలియన్ క్యూబ్ 2179, ఏలియన్ రిజరెక్షన్ 2379. ఇది ఒక ఆర్డర్ అనమాట వీళ్ళు తీసింది, బట్ రిలీజ్ చేసింది మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి క్లియర్ గా తెలుసుకోండి. ఇక మనమైతే ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రెసెంట్ ఏలియన్ ఎర్త్ లో 7 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి
ఈ సిరీస్ మొత్తం సెట్ ఇన్ 2120 2 years బిఫోర్ ఏలియన్. ఇందులో మీకు హ్యుమానిటీ 3 kinds ఆఫ్ వేలో డెవలప్ అయ్యేది ఉంటుంది భయ్య. పోస్ట్ హ్యూమన్ ఆర్ సింథటిక్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి ఇందులో 3 types అయితే తీసుకొస్తారు ఇందులోకి. వెళ్ళు సైబర్ డాగ్స్ అని ఒకటి ఉంటుంది, అండ్ సింథటిక్స్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి హైబ్రిడ్స్ అని ఎక్కువ ఉంటుంది. మీకు ఇందులో హైబ్రిడ్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారు బాగా. హైబ్రిడ్స్ అన్నది సింథటిక్ బాడీస్ అనమాట, వాళ్ళు క్రియేట్ చేసిన బాడీస్ అవి. బట్ హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నది ఉంటుంది, అంటే ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఆ సింథటిక్ బాడీస్ లోకి హ్యూమన్ సంబంధించిన మెమరీస్ ని వీటిని డెవలప్ చేస్తారనమాట. వాటిని హైబ్రిడ్స్ అంటారు. అండ్ మెయిన్ లీడ్ అయిన క్యారెక్టర్ వెండీ అండ్ వాళ్ళ హైబ్రిడ్ టీమ్ అయితే ఉంటారు. వాళ్ళు ఉన్న చోటుకి అయితే ఒక స్పేస్ వెజల్ అయితే వస్తుంది భయ్య. అది ఎత్త మీద అయితే క్రాష్ అవడం అయితే జరుగుద్ది. అంటే మీరు ఇంతకు ముందు ప్రొమోథియస్ మూవీలో గానీ కోవెనెంట్ మూవీలో గానీ చూసే ఉంటారు స్పీసెస్ ని. వాటి మీద ప్రయోగాలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అది ఎత్త మీద క్రాష్ అయిన తర్వాత ఈ టీం అంతా వెళ్లి అందులో ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే జరుగుద్ది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు ఆ వెజల్ అక్కడ ఎందుకు క్రాష్ అయింది, వీళ్ళు డెవలప్ చేసిన ఆ 3 kinds ఆఫ్ పోస్ట్ హ్యూమన్ ఆర్ సింథటిక్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ సిరీస్ లో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుద్ది. సో ఇంకా సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. నేను ఫుల్ గా అయితే సాటిస్ఫై అవ్వలేదు, బట్ నాకైతే పర్లేదు, మంచిగా టైం పాస్ అయితే అయ్యింది, వర్కౌట్ అయిందని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య. బాబా విజువల్స్, అట్మాస్ఫియర్, సెట్ డిజైన్, ఆ క్రీచర్ ఎఫెక్ట్స్ ప్రతిదీ కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ హారర్ కి స్కైఫై కి కరెక్ట్ గా సూట్ అయ్యేలా సెట్ చేసుకున్నారు, అంతా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా మెయిన్ గా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, లీడ్ క్యారెక్టర్స్ కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్, వాళ్ళకి క్రియేట్ చేసుకున్న ఎమోషనల్ డెప్త్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ద సిరీస్ అయితే మీరు కనెక్ట్ అవుతారు. మెయిన్ లీడ్స్ వెండీస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది వాళ్ళ బ్రదర్ కి సంబంధించి, అది చాలా బాగా వర్కౌట్ అవుద్ది. హైబ్రిడ్ సింథటిక్ ఇండివిజువల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ చేస్తారు భయ్య. అండ్ ఏలియన్ మైథోస్ అన్నది ఎక్స్పెన్షన్ అయితే చేస్తారనమాట. చాలా డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేస్తారు. కొంచెం ఏలియన్స్ థ్రెట్ అన్నది ఎత్తకి తీసుకురావడం, అండ్ సింథటిక్ హైబ్రిడ్ లైఫ్ ని క్రియేట్ చేయడం, కార్పొరేట్ అన్న థీమ్ ఒకటి ఉంటుంది, అది కూడా బాగానే క్రియేట్ చేశారు. ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి కొంచెం డిఫరెంట్ గా అయితే ప్రెజెంట్ చేశారు. కొంచెం ఈ ఏలియన్ మైథోస్ అన్నదాన్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేయడానికి అయితే ట్రై చేశారు భయ్య. అందువల్ల మరి అంత సూపర్ గా వర్కౌట్ అవ్వలేదు, బట్ పాజిటివ్ అనే చెప్తా, ఎందుకంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది కాబట్టి. ఆ ఏలియన్ టోన్ ఏదైతే ఉందో, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కోవెనెంట్ కానీ ప్రొమోథియస్ కానీ దాని ముందు మూవీస్ కానీ, ఆ టోన్ ఏదైతే ఉందో దాన్ని అయితే కొంచెం న్యూ గా అయితే ప్రెజెంట్ చేస్తారు భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్, స్లో బిల్డప్ అయితే ఉంటుంది సిరీస్ అంతా కూడా. సమ్ ఎపిసోడ్స్ అయితే మీకు టైం తీసుకుంటాయి భయ్య మూవ్ అవ్వడానికి, చాలా టైం తీసుకుంటాయి. ఆ సెటప్ కి చాలా టైం తీసుకున్నారు, బాగా డ్రాగ్ చేస్తారు. ఆ యాక్షన్ అన్నది మెయిన్ గా అరైవ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నారన్నమాట, అది అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ సింబాలిజం భయ్య, అండ్ మెటాఫర్స్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అంత అవసరం లేదనిపించింది, రిపీటెడ్ గా వాడుకుంటూ ఉంటారు, అండ్ హెవీగా వాడేస్తుంటారు అవన్నీ కూడా. అండ్ క్యారెక్టర్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు భయ్య నాకైతే. మెయిన్ లీడ్ క్యారెక్టర్ పరంగా ఓకే, పర్లేదు, ఏదో ట్రై చేశారు, సరే స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తున్నారు అనుకున్నా గానీ ఉన్న క్యారెక్టర్స్ అయితే అంత ఎంగేజింగ్ అనిపించలేదు నాకు. పెద్దగా పట్టించుకోలేదు భయ్య వాళ్ళ గురించి. నేను చచ్చిపోతే చచ్చిపోండి అని వదిలేసాను, నేనైతే నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ పొటెన్షియల్ అయితే ఉంది భయ్య వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కానీ, టైమ్ లైన్ టెన్షన్స్ కానీ, సెటప్ కి అయితే క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆ xenomorph అవుట్ బ్రేక్ అన్నది, సారీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆ ఏలియన్స్ అవుట్ బ్రేక్ అన్నది ఎత్త మీద తీసుకురావడం, ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడం, ఇదంతా కూడా పొటెన్షియల్ ఉన్న కాన్సెప్టే, బట్ అంతగా యూజ్ చేసుకోలేదు అనిపించింది నాకు ఈ సీజన్ లో అయితే. మన నెక్స్ట్ సీజన్ లో ఎలా ఉంటుందో చెప్పలేము, బట్ ఈ సీజన్ లో నేను అంతగా సాటిస్ఫై అవ్వలేదు దాన్ని యూజ్ చేసుకునే విధానం అయితే. వీటి పరంగా అయితే నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది సిరీస్ అన్నది. టోటల్ 7 episodes కి అయితే నేను రివ్యూ పెట్టా. ఇంకొక ఎపిసోడ్ ఉంది, అది కూడా మీకు వెన్స్డే అయితే రిలీజ్ అయిపోద్ది. నేనైతే దాంతో సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోద్దని అనుకుంటున్నా. ట్రై చేయండి, మీరు ఏలియన్ ఎర్త్ గురించి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం, మాకు ఆ మూవీస్ అన్ని ఇష్టము. సో అసలు ప్రొమోథియస్ అండ్ కోవెనెంట్ కి, ఏలియన్స్ మూవీస్ కి మధ్యలో ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే గనక గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి, లేదంటే అంతగా రికమెండ్ చేయకపోదును. బట్ ఓవరాల్ గా సిరీస్ అయితే మాత్రం ఇట్ వాస్ ఓకే భయ్య. గుడ్ ఇన్ పార్ట్స్ అనిపించింది, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అనిపించాయి నాకు. ఓవరాల్ గా అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు ఏమనిపిస్తుందో మీరు తెలుసుకోండి. జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నాట్ రికమెండెడ్ అని చెప్తాను భయ్య. ఎందుకంటే పర్సనల్లీ ఇది చూస్తే పెద్దగా అర్థం కాదు, చాలా ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. అండ్ కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి, టెరిఫైయింగ్ వైలెన్స్ ఉంది, ఆ ఏలియన్ క్రియేచర్ సీన్స్, బాడీ హార్మ్, జంప్ స్కేర్స్, ఇలా చాలానే ఉంటాయి అనమాట. ఫ్యామిలీతో రికమెండ్ చేయండి. నేనైతే ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మరీ ఫుల్ న్యూడిటీ ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లేదు, కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా తీసుకెళ్తారు. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. ఎందుకు ఎంతలా చెప్తున్నాం అంటే, సింపుల్ గా చెప్తుంటే ఎవరు వినట్లేదు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏమున్నాయి చెప్పండి అంటే నా వల్ల కాదు భయ్య. అది నేను చూసి అన్ని గుర్తుపెట్టుకోలేను. కొన్నిసార్లు మొత్తం చెప్పే టైం ఉంటుంది, కొన్నిసార్లు మొత్తం చెప్పలేం. బట్ ఇన్ కేస్ చూడొద్దు అని అంటే చూడొద్దు, వదిలేండి భయ్య. లేదు చూసేలా ఉంటే నేనే చెప్తా, జస్ట్ కిస్సింగ్ ఉంది, జస్ట్ వైలెన్స్ ఉంది, స్కిప్ చేసుకుని చూడాలని ఖచ్చితంగా చెప్తా. ఈ సిరీస్ అయితే చూడొద్దు, ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
చేయండి. మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి భయ్య. అంటే మీకు ఏలియన్ మూవీస్ లో ఏది ఇష్టము, ఏం మూవీస్ చూసారు, సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారా లేదా, ప్రతిది కూడా నా కామెంట్స్ లో చెప్పండి. నేను తెలుసుకుంటా నా సబ్స్క్రైబర్స్ ఏ ఐడియాస్ తో ఉన్నారు, ఎంతవరకు కంటెంట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారని చెప్పేసి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.